బాబు టెంకాయ క్రోధనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరర్గ ఓ మాఘమాసే బహుళకరం బైరెడ్డి శబరి శివచరణ్ రెడ్డి నామధేయ ఆరవ నామధేయస్య రాఘవ్ చెప్పండి మమ అస్మాకం సహ ప్రాప్తి ఫలసిద్ధ్యర్థం సకల ఆటంక రామనామ వరావదమానమో సర్వభూతాత్మనాజనమో మనోన్ధనాయ ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరదరేభ్యః లక్ష్మీరమణ వరద గోవింద 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 పార్వతీ ఇక్కడేనా తొందర తొందర పోవాలంట శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం నేను పాదయాత్ర చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పాదయాత్ర చేయడము. మామూలుగా అయితే పాదయాత్ర ఉగాది సమయంలో, శివరాత్రి సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర మన రాష్ట్రం నుండి కూడా భక్తులు పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటారు. అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గ ప్రజలతో చాలా డిఫరెన్స్ ఏంటంటే, ముందు బాగా నా వాళ్ళు వచ్చేవాళ్ళు, ఫ్యామిలీతో చేసుకునే వాళ్ళు. ఈసారి మా నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ వేలాది మంది ఈరోజు వచ్చి అందరం కలిసి పాదయాత్రగా వెళ్తున్నాము. ఆ నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంతో అంత మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అంటే దైవభక్తితో చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఏముంటుంది చెప్పండి. మనం ఇంకా ఆ శివుడే తీసుకెళ్తాడు. రెండోసారి నేను కింద పడినా, ఫ్రాక్చర్ అయింది కాలు. ఫ్రాక్చర్ అయితే గట్టిగా పట్టుకొని ఫ్రాక్చర్ అయిన కాలుతో నడిచినాను. నొప్పి లేదు, ఏం లేదు. ఆడ మళ్ళీ కర్నూలు మా ఇంటికి పోయినాక నొప్పి మొదలైంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనకు మనసులో సంకల్పం ఉంది అనుకుంటే ఏం జరిగినా ఆ శివుడే తీసుకెళ్తాడు, దేవుడే తీసుకెళ్తాడు. కాబట్టి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు, దైవభక్తితో మేము ముందుకు వెళ్తున్నాము అంతే. ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నేను ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టి, నేను కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే నేను అది అధికారులకు చెప్పడము, దాన్ని రెక్టిఫై చేయడము, కలెక్టర్ గారు వెంటనే
రెస్పాండ్ అయ్యి ఇది తప్పు జరుగుతున్న దగ్గర వెంటనే కలెక్టర్ గారు రెస్పాండ్ కావడము జరిగింది. ఖచ్చితంగా ఈ శివరాత్రి అయిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మనం తీరుస్తామని నేను